చాలామంది ఈ కైండ్ ఆఫ్ రీసెర్చర్సు దేశాల మీద గ్రిప్ ఉన్న వాళ్ళతో మాట్లాడి నేను వీడియోలు చేస్తున్నా. ఒక 500 లైక్స్ అడుగుతున్నా రీజనబుల్గా. నాకు ఇవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఇచ్చేటువంటి లైక్. ఇండియాకి ఒక పెద్ద హెచ్చరిక. అదేంటంటే చైనా అని నమ్మకండి. చైనా స్నేహం నిజమైనది కాదు. ఏదో ఒక రోజు వాళ్ళు మిమ్మల్ని ఏమారుస్తారు, కుట్ర పన్నుతారు, మోసం చేస్తారు. ఇది వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా ఒక అఫీషియల్గా ఒక రిపోర్ట్ విడుదల చేస్తారు. ది ఎకనామిక్ టైమ్స్ అనబడేటువంటి ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త ఇది. ఏంటంటే డెమ్సాంగ్ వ్యాలీ అనండి, డ్యామ్ చౌక్ అనండి, ఈ ప్రాంతాల్లో మీరు అటువైపు చూసారనుకోండి, చైనా వాడు ఇంకా 1,20,000 మంది సైనికులతో శక్తివంతమైనటువంటి మిజైల్స్ పెట్టుకుని ఇంకా అక్కడ భారత్తో ఒక స్టాండ్ ఆఫ్ కోసం ఎదురు చూస్తున్నాడు. మొన్న అజిత్ దోవెల్ చైనా వెళ్ళారు. బ్రిక్స్ సమ్మిట్లో కూడా ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము లడాక్ వైపు, ఇక మీద పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఉండదని చెప్పి చైనా వాళ్ళు చెప్పారు. కానీ అమెరికాడు మాట్లాడుతున్నాడు, లేదంటే ఇంకా చైనా సైనికులు అక్కడే ఉన్నారు అంటున్నాడు. అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ చూసారనుకోండి, క్లియర్గా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోవడాన్ని మనం గమనించాం. అమెరికా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో మన ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి మనము కూడా. సో అమెరికాకి భారత్కి మధ్య ఒక ఒప్పందం ఉంది. చైనాని నువ్వు గమనిస్తూ ఉండు అని చెప్పి అమెరికా మన ఒప్పందం వేస్తూనే వచ్చింది. సో అలాంటి అమెరికా ఇవాళ ఎందుకు మాట్లాడుతుందంటే చాలా సింపుల్. మీకు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇది ఒక డిస్ఇన్ఫర్మేషన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్గా చైనాలో గ్లోబల్ టైమ్స్ నుంచి ఒక కథనం, ఇది పచ్చి అబద్ధం అని. అమెరికా భారత్ చైనా కలవడాన్ని ఇష్టపడట్లేదు. స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం రావడం అనేది అమెరికాకి ఎప్పుడు కూడా నచ్చదు అని చెప్పి చైనా వాడు కూడా నిన్నటికి నిన్న ఒక రిపోర్ట్ విడుదల చేశాడు. దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? చైనాని నమ్మకూడదు, అది అమెరికా వాడు చెప్పగల, మనకు ఆల్రెడీ తెలుసు. ప్రపంచంలో చైనాని డైరెక్ట్గా ఎదిరించినటువంటి ఒకే ఒక దేశం భారత్. అమెరికా వాడు కూడా ఈ పని చేయలేకపోయాడు. కానీ భారత్ మాత్రం వాడి సైన్యాన్ని డైరెక్ట్గా ఎదిరించింది. డైరెక్ట్గా వాడితో మనం ఒక ఘర్షణ కొట్లాట ఉంది, మనకి గొడవే పడ్డాం మనం. సో అట్లాంటిది భారత్కి చైనా గురించి ఎందుకు తెలియదు అంటే విషయం అది కాదు. ఇక్కడ లడాకో, డెబ్సాంగ్ వ్యాలీయో, డ్యామ్ చౌకో ఇది కాదు ఇక్కడ సమస్య. లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మీరు గమనిస్తే ఒక సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే దీని ప్రకారం మీరు చూస్తే మొన్న యూరో ఏషియన్ టైమ్స్ అనబడేటువంటి ఒక పత్రికలో ఒక కథనం. అదేంటంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మంత్రి చైనా వెళ్ళడం, అక్కడ J-10C అనబడేటువంటి యుద్ధ విమానాలను మేము కొనబోతున్నాం, మీరు ప్రపోజల్ ఇవ్వండి, మాకు నచ్చితే మేము కొంటాము అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు చైనాకు ఒక ఆఫర్ ఇచ్చారు. చైనా కూడా ఆనందంగా ఎగిరి గంతేస్తూ ఓకే అంది. ఎందుకంటే అది ఒక చెత్త విమానం J-10C అనబడేది. సో అలాంటిది కొనడానికి బంగ్లాదేశ్ ముందుకు వస్తుందంటే చైనా వాడు ఎగిరి గంతేస్తున్నాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ అంటేనే ఒక పేద దేశం, ఎటువంటి బడ్జెట్లో లేవు. ఇవాళ కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ అనుకుంటే ఒక 4 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే ఉంటుంది. అంటే మా వద్ద సరైనటువంటి ఆయుధాలు లేవు, మీరు ఇవ్వండి అని చెప్పి భారత్ వద్ద ఒక 2,000 కోట్లకు వాళ్ళు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకుని ఉన్నారు. అంటే ఇంతకుముందేంటి, చైనా వాడి దగ్గర చౌకదారికి ఆయుధాలు కొనాలని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు భావించారు, కొన్నారు, అవి వచ్చాయి. వాటిని పరీక్షిస్తే అవి ఎప్పటివో పనిచేయనటువంటి పరిస్థితుంది. ఏంటంటే ఎలా చేసావంటే చైనా ప్రోడక్ట్లు ఇలాగే కదా ఉంటాయి అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఇచ్చే డబ్బుకి ఇదే వస్తుందిరా అని చెప్పి చైనా వాడు అనడం. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఇండియా వైపు వచ్చారు. 2,000 కోట్లకు మాకు ఆయుధాలు కావాలండి, ఇవ్వండి అన్నారు. వాళ్ళ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి అధికారులు ఢిల్లీకి రావడం, బంగ్లాదేశ్ వాళ్ళు లిటరల్గా వాళ్ళు పరీక్షలు చేసి చూసుకోవడం, సాటిస్ఫై అయ్యి ఓకే మేము ఆర్డర్ ప్లేస్ చేస్తామని చెప్పారు. షేక్ హసీనా ప్రభుత్వం టైంలో ఇవన్నీ. సో ఇవాళ మనం వాళ్ళ శత్రువులు అయిపోయాం కదా, మన సహాయం వద్దు కదా. సో ఎటువంటి ట్రేడ్ మనతో వాళ్ళు చేసుకోరు కదా, అనుకోవట్లేదు కదా అట్లా. సో కానీ మనల్ని కవ్వించడానికి ఏం చేస్తారు, మళ్ళీ అదే చైనా వాడు మోసం చేస్తాడని తెలిసినా కూడా మహమ్మద్ యూనిస్ యొక్క బుద్ధి చెత్త బుద్ధి కాబట్టి మళ్ళీ చైనా దగ్గరికి వెళ్ళి J-10 విమానాన్ని కొంటారని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా మీరు గమనిస్తే వ్యవహారం ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ చైనా వీళ్ళు కలవాలి. ఎందుకు కలవాలి? భారత్ యొక్క స్ట్రాటజీ, ఒక అద్భుతమైనటువంటి వ్యూహం ఇది. దీని ప్రకారం చాలా సింపుల్. డొనాల్డ్ ట్రంప్ వద్ద మనం పర్మిషన్ తీసుకోవాలి, అలాగే పుతిన్తో మాట్లాడి ఈ బంగ్లాదేశ్లో చికెన్స్ నెక్ ఉంది సరే, ఈ ప్రాంతం ఇదంతా దీని గురించే కదా. చైనా వాడు 1,20,000 మంది సైనికుల్ని సిద్ధం చేస్తున్నాడని అమెరికా వాడు అంటున్నాడంటే దానికి అతి ముఖ్యమైన కారణము సిలిగురి కారిడార్, అట్లాగే చికెన్స్ నెక్. ఈ ప్రాంతం భారత్ చేతికి వెళ్ళిపోకూడదు. ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, చైనా వాడు చేయగలిగింది ఏమీ ఉండదు. భూటాన్కి అక్కడ రక్షణ ఏర్పడిపోతుంది. బంగ్లాదేశ్లో ఒక ముఖ్యమైనటువంటి భాగం కంప్లీట్గా భారత్ చేతికి వచ్చేస్తుంది. అందువల్ల వాడు ఇంకా అక్కడ మిలిటరీని మెయింటైన్ చేసుకుంటున్నాడా అనేటువంటి క్వశ్చన్స్, డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి.